మామూలుగా మన జీవితాలు నాశనం అవ్వాలన్నా, బాగుపడాలన్నా, మంచి ఉన్నత స్థాయికి రావాలన్నా కూడా చుట్టాలు, రక్త సంబంధం, బంధువుల కంటే స్నేహితులే ముఖ్యమండి. నిజం, స్నేహితులే ముఖ్యం. కానీ ఇప్పుడు నేను చూసిన దాంట్లో కొంచెం పాతవాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు తప్ప మిగతా వాళ్ళల్లో ఆ స్నేహభావం కంటే కూడా వంచన ఎక్కువ కనపడతా ఉంది, అసూయ ఎక్కువ కనపడతా ఉంది. నేను చూసినంత వరకు, అందరూ అని కాదు. అప్పుడు ఏమవుతా ఉంది, ఒక సీజన్లో అందరూ కలిసి మలిసి స్నేహితులుగా ఉంటారు. జనరల్గా అప్పుడు ఉద్యోగాలు కానీ పని కానీ ఏమీ లేనప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారు. దాంట్లో ఎవరికైనా ఆడమగ అందరూ కలిసి చెప్తున్నాడు, ఎవరికైనా కొంచెం జీవితంలో బెటర్ ఒక మంచి స్థాయి వచ్చినా, లేకపోతే వాళ్ళకు సంతోషకరమైన సన్నివేశాలు కలిగిన, అప్పటికి ఇప్పటికి తేడా చెప్తున్నా. అప్పుడు అందరూ దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదండి, 75% లేదు. నేను చూసా. లోపల ఈర్ష, ఇన్సెక్యూరిటీ, కాంప్లెక్స్ అని ఇంగ్లీష్లో ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, అసూయ ఎక్కువ పెరుగుతుంది. దాన్ని మా గురువు గారు అన్నారు, లోపల దొంగలు బయట కనపడరు. బయట ఎలా కనపడతారు, దొంగలు కనపడరు. అందుకనే ఆత్మవంచన అన్నారు. ఆత్మవంచన చేసుకుంటూ ఒకరికొకరు స్నేహంగా ఉన్నట్టు ఉండి ఎన్నో ఇబ్బందులు కొన్ని మనం చెప్పలేకపోతున్నాం. అందుకనే నేను ఏం చేశాను, రాను పాత స్నేహితుల్లో ఒకరిద్దరు వాళ్ళే మిగిలారు, మిగతా వాళ్ళు తగ్గారు. ఎందుకు తగ్గారు అని ఆలోచించారు. పిల్లలు పెద్దవాళ్ళు అవటం వల్ల వాతావరణం మారుతుంది, వాళ్ళ కమాండింగ్ మారుతుంది, వాళ్ళ ప్లేస్మెంట్ మారిపోతూ ఉంది. మనం ఏమీ చెయ్యలేము. ఇలాంటివి కొన్ని ఎక్కడో బయట దేశాలకు వెళ్ళిపోయి చాలా సంతోషంగా వెళ్ళిన వాళ్ళు కూడా 10-15 ఏళ్ల తర్వాత ఇప్పుడు గమనించి వాళ్ళతో మాట్లాడితే చాలా తక్కువ మందే సంతోషంగా ఉన్నారు. అడిగా, ఎందుకు? అన్నీ ఉన్నాయి కదా అంటే, అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, మాకంటూ ఒక హక్కు అంటే ఒక కమాండింగ్ ముందున్నట్టు ఒక పెద్ద ప్లేస్ లేదు అన్నారు. అది దేనివల్ల వచ్చింది? ఎన్నో ఉన్నాయి చెప్పచ్చు. అందరూ కామన్ జాబ్, కామన్ ఇన్కమ్, ఇలా ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. అందుకనే ఈ జలసు, ఈ స్నేహితులు, ఇవి అన్నీ కూడా గజిబిజి అయిపోతుందంటాను. చూడండి, మన జీవితంలో నేను మాట్లాడేటప్పుడు మీరు ఒకటి వినాలి అనుకుంటారు, నేను చెప్తూ ఉంటా. టక్కని ఎక్కడికో వెళుతున్నానంటే ఎక్కడికో వెళ్ళటం కాదండి, దానికి అది లింక్ ఉంటుంది మైండ్లో. మనం చూస్తుంటాం, దీనికోసమే ఇది కదా అన్నప్పుడు మనకు అన్ని మాటలు కలిసి వస్తాయి. అందరి జీవితంలో అంతే. మీకు చాలాసార్లు చెప్పాను కదా, స్క్రిప్ట్ కాదు ఇది, ఒకటి కథ రాసుకొని మనం చెప్పడానికి. అప్పుడు మన జీవితంలో ఎన్నో ఉన్నప్పుడు దాని సంగతులు చెప్పాలంటే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నా, ఇంత ప్రశాంతంగా ఉన్నా. ఎందుకున్నా, నేను ఇంత ఒక 3-4-5 మంత్స్కు ముందు లేనండి. ఎందుకంటే నేను కట్ చేసుకుంటూ వచ్చా. నా భాషలో నేను కట్ చేసుకుంటూ రాలే, కట్ చేయబడ్డాను అంట. అది కరెక్ట్, అది కరెక్ట్. నేను కట్ చేసుకోవాలనుకుంటే మరి ఇన్నేళ్ళు ఎందుకు చేయలేకపోయా? ఆ టైం వచ్చినప్పుడు, ఆ ప్రాప్తం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అది అన్న మన ఆలోచనలో, మన వాడాలో దొంగలు లేకపోతే
మన వాడాలో అదేమంటారు స్వార్థము ఇట్లాంటివి లేకపోతే ఆటోమేటిక్గా మనకి అది జరుగుతుందండి. అందుకే మీకు అందరికీ అన్నాం, మనం పాజిటివ్ అంటున్నామా కానీ పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వెతుకుతున్నారు. నేను చూస్తా ఆ వెతకటం వల్ల ఏమవుతున్నారంటే మళ్ళీ ఫ్రెండ్స్కి వస్తా ఆ నెగిటివ్ వెతిక వాళ్ళు ఒక వైబ్రేషన్ మన మీద పడి మనకే అది తెలిసిపోయి మనం దూరం పెట్టడం మొదలెడతాం. బాగా గమనించండి, మీరు కరెక్ట్గా పాజిటివ్లో ఉంటే వాళ్ళ మార్పు కూడా మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం జాగ్రత్త పడతాం. ఇట్లా ఒక్కొక్కటే కట్ చేసుకొని రాకపోతే ఎవరికి ప్రశాంతత దొరకదు. ఇక్కడ కూర్చొని ఉన్నాను మాట్లాడుతున్నా, అక్కడికి పోతా. కొన్ని టైంలో నేను మాట్లాడేటప్పుడు వణుకొచ్చింది అని అన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగుంది. అందుకనే వాడాలో దొంగలు ఫ్యామిలీలో కూడా ముందుకి ఇప్పటికి తేడాలు కారణం కొత్త జనరేషన్ అంటే పిల్లల రూపంలో, మనవళ్ళ రూపంలో, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టైలు, ఇవన్నీ దానికి ఒక్కొక్కసారి క్లాష్ అవటం వల్ల వాళ్ళ ఈగో పిల్లలకి అడ్జస్ట్ అవటంలా, పిల్లలకి బోర్ అనే పేరుతో వాళ్ళకి అడ్జస్ట్ అవ్వక చీలిపోతున్నారు. అప్పుడు ఏం చెయ్యాలి అర్థం కాదు. ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి? నాకు తెలిసి నేను గెలిచా. ఇప్పుడు మా బాబు ఇక్కడ కూర్చున్నాడు. ఈ వయసులో ఈ ప్లేస్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక బాబుని మీ కూర్చోబెట్టగలరా? అదే ఇది కూడా పాజిటివ్ థాట్లో ఒకటి. పాజిటివ్ థాట్లో అంటే మనమే అడ్రస్ అవ్వాలి. పిల్లలు అడ్రస్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మారిపోయింది, వాళ్ళ చదువులు మారిపోయింది, వాళ్ళ స్టైలు మారిపోయింది. మనము అక్కడికి వెళ్ళలేము కాబట్టి మనమే వాళ్ళకి అడ్రస్ అవ్వాలి. తప్పదండి. నేను అయిపోయా. నాకు ముందు నుంచే ఈగో సెల్ఫిష్నెస్ లేదండి. నేను చెప్పాను కదా, ప్రేమ ఒకటి తప్ప ఏం లేదు. అవును, ప్రేమ ఉంది. మరి నేను ఎందుకు అడ్జస్ట్ చేయాలి? నేను తల్లి అయ్యా, నేను మదర్ ఫీలింగ్తో అయ్యా, నేను అడ్జస్ట్ అవుతా. అక్కడ అమ్మా ప్రభా సినిమా స్టార్, అది అక్కడ బయట. ఇంట్లో మన సినిమా స్టార్ కాదు కదండి. ఇంట్లో ఒకరికి అక్క, ఒకరికి అమ్మ, ఒకరికి పెద్దమ్మ, ఒకరికి చెల్లి పడతా. చిన్న పిల్లోడు కూడా అన్నాడు అనుకోండి, నేనే వెళ్ళి ముద్దులాడుతా. అక్కడ నిజంగా ఈగో ఉండదు. నాకు ఒక విధంగా గర్వంగా ఉంటుంది. రమాప్రభ ఆర్టిస్ట్ కదా, మరి నేను ఇలా మాట్లాడుతున్నాను ఉండదండి. ఎందుకంటే నాకు తెలియదు అది. నేను అలాగే ఉంటా. అందుకని ఎప్పుడైనా అలా చేసిన వాళ్ళు ఇది గుర్తు తెచ్చుకుంటేనే కొంచెం ఫీల్ అవుతాం. అందుకనే నమ్మక ద్రోహం ఆత్మవంచన, దొంగలు, స్నేహ దొంగలు, అది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ఒక్కొక్కటే నా ప్రేమ అనుకోండి, లేకపోతే మీ అందరి ఆశీర్వాదాలు అనుకోండి, వాటికి అవే తొలగిపోయాయండి. నేను ఎవరిని నొప్పించలేదు, ఎవరిని తొలగించనండి. ఒకటి వేడుకుంటా, నువ్వే చేయి బాబా, నాకు ఆ పాపం వద్దు, ఆ చెడ్డ పేరు వద్దు, ఇలా నేను రోజు వేడుకుంటానండి. దానివల్లే ఈ నిదర్శనం. అట్లాగా మనం ఉండాల్సిందే, తప్పదు. కొన్ని ఈ జనరేషన్ వాళ్ళు లైఫ్లు చూస్తుంటే నిజంగా బాధేస్తుందండి. ఒక ప్లానింగ్ లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, అడ్జస్ట్ అయిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను చూస్తూ ఉంటాను కదా, నా వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ అన్నదమ్ముల గురించి. ఏం చెప్తాం, ఇదే చెప్తాం, మీరు అడ్జస్ట్ అయిపోతారు. ఏదో అలా కూర్చున్నప్పుడు ఇలాంటివన్నీ గుర్తొచ్చి చెప్తూ ఉంటా. నాకు కూడా సరదా కావాలి, ఆడుకోవాలన్నప్పుడు. అందుకని తాత్కాలికమైన ఆనందం అట్లా కాకుండా నేనేం చేశా, పర్మనెంట్గా ఉండడానికి ఏం కావాలో అవన్నీ నాకు సమకూరింది. దాన్ని నేను పోగొట్టుకోలేదు. అప్పుడప్పుడు కొంచెం పెయ్యమంటుంటా, మళ్ళీ ఆలోచిస్తా, వీళ్ళందరివి వింటా. అరే వీళ్ళందరికంటే నేను హ్యాపీగా ఉన్నా, వీళ్ళందరికంటే బాగున్నా, నేనెందుకు అన్నీ గెలుక్కోవాలి అని ఒక్కొక్క రోజు వదిలేస్తా. అంతే, నేను ఇంకేం లేదు. అది ఇప్పుడు గుర్తొచ్చింది. నిజమే. దూరంగా ఉండి, భౌతికంగా దూరంగా ఉండి, మానసికంగా దగ్గరుండాలి. మనం భౌతికంగా ఎంత దగ్గరున్నా
లోపల లేకపోతే భలే కనుక్కుంటారు. ఆవిడ మొహం యాంగ్రీగా ఉంది, వీళ్ళు ఫీలింగ్గా ఉన్నారని. ఎస్, అన్నీ నటనే, అన్నీ నటనే. కానీ నేను మాట్లాడతానా? మాట్లాడను, గమనిస్తా. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తానంటే సైలెంట్ అయిపోతా. ఆర్గ్యూ చెయ్యను. అప్పుడు సక్సెస్ అవుతాం. ఆర్గ్యూ చేస్తేనే సక్సెస్ అవ్వమండి. ఆర్గ్యూ మానేయాలి. గమనిస్తా వాళ్ళని, ఏ ఎక్స్ప్రెషన్, ఎంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం నాది, మంది, వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు, అదే కారణం. ఇన్సెక్యూరిటీ, స్వార్థం, జెలస్. అందువల్ల గమనిస్తూ మనం ప్లాన్ వేసుకొని వివేకంతో ఏం చెయ్యాలో చెయ్యొచ్చు. దానికి అనుకూలమైన వాతావరణం మాత్రం కొంచెం విలేజేనండి. ఎందుకంటే మనం ప్లాన్ వేసుకున్న దానికి డిస్టర్బ్ చేయడానికి విలేజ్లో ఎవరు ఉండరు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరున్న స్థాయిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేయరు. టౌను ఫ్యాషన్ అన్నప్పుడు మొత్తం ఫాల్స్ అక్కడ. తప్పదు, ఆర్టిఫిషియల్గా ఉండడం తప్పదు. మన ఫ్యామిలీని అంతా వదిలి ఎక్కడో పోయి ఉంటాం. ఏదైనా మంచి చెడు జరిగితే అక్కడ దిక్కు ఉండదు, కలవలేము, ఒంటరిగా ఉండలేము. ఎంత నరకం అండి అది, ఎంత నరకం. అరే, తలుపులు వేసుకుంటే ఫ్లాట్లో ప్రాణం పోతున్నా కూడా తలుపు తీయని వాళ్ళు ఉన్నారు. అది ఎలాగ మంచి లైఫ్ అండి? అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చెయ్యాలి? అందుకే నేను చిన్న సజెషన్, ఇక మీదటైనా నేను ముందు అన్నదే మళ్ళీ చెప్తున్నా, కొంచెం ఒక 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో పక్కాగా ఇప్పుడు నుంచే ప్లాన్ వేసుకొని ఎక్కడో దూరంగా ఒక మంచి ప్లేస్ కొనుక్కొని సెటిల్ అయిపోండి. చాలు. డబ్బులు మాత్రం హ్యాపీనెస్ ఇవ్వదండి, ఆరోగ్యాన్ని ఇవ్వదు. కొంచెం సెటిల్ అయిపోయింది. మీరు గంజి దాగినా విలేజ్లో అడగరు. మీరు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా అక్కడ సూట్ అయిపోతారు, అడగరు. మనం అన్ని దేశం కోసం ఇంత ఖర్చు పెట్టి షోగా ఉండాల్సిన అవసరం అక్కడ ఉండదు. మన ఖర్చే ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఒక్కటి మాత్రం ఎవరైనా ఒకరిద్దరినా చేస్తే ఇంతే, ఇంతకంటే ఇంకేం చెప్తానండి. అందుకనే హ్యాపీనెస్ మనమే వెతుక్కోవాలి.